ఈ జ్వాలల దీపం అదే, ప్రవాహాల జలం అదే అనటం మిథ్యావాదం. అంటే ఇందాక మనం చూసినప్పుడు ఒక జ్వాలలో, ఒక జ్యోతిలో జ్వాలలు రావడం అనేది ఇతరమైన పరిణామాల వల్ల మారుతోంది. ఒకసారి మంట బాగా రావడం, తగ్గిపోవడం, ఇది అయిపోవడం జరుగుతోంది ఇతర పరిణామాల వలన. కానీ ఆ జ్వాలను జ్యోతి ఒకటేనా ఎప్పుడు అంటావా అంటే నువ్వు అసలు నిజం తెలుసుకోవట్లేదు అన్నమాట. అట్లాగే మనిషిలో అవస్థలు, ఆయువులు. చెట్లు చిన్నప్పుడు పెట్టావు, 3 ఏళ్ళు అయ్యేటప్పటికి నీకు పూతకొస్తుంది, తర్వాత పంట పండుతుంది, 5 ఏళ్ళు అయ్యేప్పటికి బ్రహ్మాండంగా కాయలు వస్తాయి. ఎన్ని పరిణామాలు వస్తున్నాయి? ఇవన్నీ నువ్వు గుర్తుపట్టుకోవట్లా. నేను అనేది అది. కేవలం పైన కనబడిన దాన్ని లెక్క వేసుకుని నువ్వు నడుపుకుంటున్నావు. కాదు, కాలంలో పరిణామం జరుగుతోంది. కాలం యొక్క ప్రభావం, ఇవన్నీ మారడానికి కాలం యొక్క ప్రభావం ఉంది. అది మనం గుర్తించడం లేదు. ఏనా అర్థమవుతుందా? సరే, తర్వాత అది మిథ్యావాదం. కామభోగ లాలసత్వంతో వ్యర్థంగా కాలం గడిపే అవివేకి ఈ పురుషుడు, అంటే కామము భోగము, కోరికలు తీర్చడానికి, పూర్వజన్మల్లో ఉన్న కోరికలు తీరడానికి వాసన, అది కామం. వచ్చిన తర్వాత దాన్ని అనుభవించాలి, బాగా భోగించాలి. దానికోసం వస్తున్నావు ఇక్కడికి. ఇంకా మిగతా విషయాలు నీకు అవసరం లేదు. మిగతా విషయాలు నీకేం అవసరం లేదు. ఎందుకు వచ్చాము, ఎవడ వలన వచ్చాము, ఎవడ వలన బతుకుతున్నాం, ఈ స్పృహే మనకు లేదు. ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఈ పురుషుడు మొదటివాడే కదా అనుకోవటం మిథ్యాడంబరం అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ రాజు శరీరంలో కనపడుతున్నవాడు మొదటివాడా? అసలు నీ జన్మ జీవుడు కదరా నాన్న. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాక రాజు అనే పేరు వచ్చింది. ఇంతకుముందు ఏ సుబ్బారావో ఎవడికి తెలియదు. సో వీడు మొదటివాడని ఎట్లా అంటావు నువ్వు? సో పరిణామాల్లో ఎన్నో మారిపోయినాయి, కాలంలో మారుకుంటూ వచ్చినాయి. నువ్వు ఎన్నో జన్మలెత్తి ఈ జన్మకు వచ్చావు, ఇవాళ ఈ శరీరంలో ఉన్నావు కదా. ఆ జ్ఞానం మనకుందా? లేదు. ఇదే శరీరం, ఇదే మొదలు, ఇదే నేను, ఇదే ఆఖరాన్ని చేద్దామనే ప్రయత్నం చేయట్లే. ఇంకో జన్మకెడదాం, మనం అనుభవించడమే కదా మనకు కావాల్సింది. ఏదైతే అందుకని పెడదామని అనుకుంటున్నాం. అది తర్వాత ఈ భ్రాంతి పురుషుడు అంటే ఎల్లప్పుడూ వీడు భ్రాంతిలో బతుకుతున్నాడు. మనందరం కూడా భ్రాంతిలో ఉన్నాం, ఈ శరీరం లేనటువంటి భ్రాంతిలో. ఈ భ్రాంతి పురుషుడు తన కర్మబీజం ద్వారా జనించడు, మరణించడు. అంటే ఇంతవరకు మనం అనుకుంటున్నాం పూర్వజన్మలో వాటి వలన పుట్టడం, తరగడం జరుగుతోందని చెప్పి. అది నిజం కాదు అంటున్నాడు ఆయన. ఎందుకని చెప్తున్నాడు, అసలు రహస్యం చెప్తున్నాడు, వినండి. జనించడు, మరణించడు, వాడు ఆజన్మంగా అమరుడే సుమా. అంటే ఇప్పుడు నీలో ఉన్నటువంటి జీవుడు అనేవాడు అసలైతే వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చావు పుట్టుక లేదు. అర్థమైందా? చావు పుట్టుక లేదు. వాడు శరీరం మార్చుకున్నప్పుడల్లా ఆ శరీరంలోకి పెడుతున్నాడు అంతే. నిన్న నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు అయ్యా, ఇవాళేమో మామూలు లూజ్ ప్యాంట్ వేసుకున్నావు. వేసుకున్నది రాజే, కానీ నిన్న జీన్సు, ఇవాళ మామూలు ప్యాంటు. అర్థమైందా? రాజు ఏమైనా మారిపోయాడా? మారలే. ప్యాంట్లు మారినాయి. ప్యాంటు మారంగానే ఎవరో బాగుందన్నవాడు కొంతమంది, బాగుండలేదు అనేవాడు కొంతమంది, ఇక రకరకాలు వదిలేద్దాం. సో ఇట్లా ఏమిటంటే వాడి యొక్క కర్మబీజం ద్వారా వాడు జన్మించట్లేదు, మరణించట్లేదు. దేనివల్ల మరణిస్తున్నాడు వాడు అంటే వాడు అసలు అమరుడు. అందుకే భగవద్గీతలో మనకి చెప్పేటప్పుడు క్షరము అక్షరము చెప్పి, క్షరము అంటే ప్రకృతిని చెప్పి అక్షర పురుషుడు అని చెప్పింది జీవుని చెప్పాడు. వాడు నేనే సుమా, అక్షర పరబ్రహ్మం అని పిలువబడేది నేను, అది నేనే సుమా అని చెప్పాడు మనకు అక్కడ. అంటే ఏమిటి? నా అంశతో వచ్చినటువంటి అక్షర పురుషుడు వీడు క్షరం లేనివాడు. అదే ఇక్కడ వస్తుంది పాయింట్. వాడు అమరుడు అంటే అర్థం ఏంటంటే జీవుడికి నాశనం లేదు, కేవలం ధరించే వస్త్రాలు మారుతున్నాయి, శరీరాలు మారుతున్నాయి. అది దేనిలో వస్తుంది? భ్రాంతిలో వస్తుంది. అంతేగాని కర్మబీజం అనేది ఆధారంగా ఉంది తప్ప దానివల్ల నీకేం రావట్లా.
అర్థమైందా? భ్రాంతి వలన ఇవి జరుగుతున్నాయి అంటున్నాడు. ఆ జన్మంగా అమరుడే సుమా, వాడు భ్రాంతి నుంచి జనిస్తాడు, చనిపోతున్నట్టు ఉంటాడు. ఉదాహరణకు కొయ్యలో నిప్పు ఉంటుంది, కానీ నశించినట్లుగా నివురు గప్పి ఉంటుంది. నిప్పు ఉంది కానీ పైన నివురు గప్పింది. అది మనం లేదనుకుంటాం. కాసేపు ఉఫ్ 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 అని ఊదితే ఆ పైన కప్పిన నివురు పోతే అగ్ని బయటకు వస్తాం. సో పైన ఏమీ కనపడలేదు కనుక నిప్పు లేదని అంటావా? అది తప్పు. అర్థమైందన్న? అట్లాగే మనం ఆ నిప్పు ఎప్పుడు దాంట్లో ఉన్నది కవర్ అయిపోయి ఉంటుందో ఆ విధంగా మనం జీవుడుగా ఎల్లప్పుడూ ఉన్నాము. శరీరం మారినప్పుడు నివురు కప్పుతోంది, అది భ్రాంతి ద్వారా అని చెప్తున్నాడు. దానికి ఇప్పుడు నేను ఇందాక అవస్థల గురించి చెప్పాను కదా, అసలు ప్రతి శరీరానికి ఉండేటువంటి అవస్థలు ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే ఉద్ధవ, గర్భాధానం అంటే మీ అమ్మ నాన్న కలిసినప్పుడు జరిగేటువంటి గర్భాధానం, తర్వాత గర్భవృద్ధి, మీ అమ్మగారు కడుపుతో ఉంటాం, తర్వాత నీ జన్మ, తర్వాత బాల్యం, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత మధ్య వయస్సు, తర్వాత వృద్ధాప్యం, మృత్యువు. ఈ 9 దశలు ప్రతిదీ శరీరానివే. ఇప్పుడు అర్థమైంది నాన్న. నేను ఇందాక నిన్న చెప్పిన ఉదాహరణ, ఇంతగా పుట్టినటువంటి కనకయ్య ఇంత అయిన తర్వాత ఇన్ని 9 దశలు మారి ఉన్నాడు తప్ప వీటిని గుర్తుపెట్టుకున్నాడో 9 దశలు? చిన్నప్పుడు ఎట్లా ఉన్నాను ఇట్లా అయ్యానని ఎప్పుడో గుర్తెట్టుకున్నాను? లేదు. ఇవాళ విషయం మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు బతికేది ఒక భ్రాంతి. నిజానికి ఇవాళ అనేది ఉంటే నిన్న అనేది కూడా ఉండాలిగా, కానీ నిన్న మనం గుర్తుపడుతున్నామా? లేదు. రేపు మీద ఆశ పెట్టుకున్నాం కానీ రేపు అనేది రూపులేంది, అది అవుతుందో అవ్వదో తెలియంది. ఉన్నదేమిటి ఇవాళ? నువ్వు ఆ నిజంలో ఉండడం లేదు. ఉంటే పాత అనుభవాలని గుర్తు తెచ్చుకుంటున్నావు, భూతకాలం. లేదు, భవిష్యత్తు మీద ఆశతో బతుకుతున్నావు. ఇవాళకి 50 లక్షలు అయింది, ఇంకొక 2 ఏళ్ళు కనుక నలుగురు ముంచేస్తే నాకు ₹1 కోటి అవుతుందని ఆశలో ఉంటున్నావు. సో ఇవన్నీ భ్రాంతే కాదా అండి? సో ఈ భ్రాంతిలోనే చచ్చిపోతున్నావు నువ్వు. అర్థమైందా? చచ్చిపోవడం అంటే ఏమిటి? శరీరం పోతోంది అంతే. దయచేసి గుర్తుపెట్టుకోండి. చచ్చిపోవడం అంటే జీవుడికి చావు లేదు. ఎప్పటి వరకు చావు లేదు వాడికి? వాడికి ఉన్న 2 మార్గాలు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాణిలో ఉన్నటువంటి జీవుడికైనా సరే 2 ఉన్నాయి. ఒకటేమిటి? శరీరం మార్చుకుంటూ కర్మల ప్రకారంగా భ్రాంతిలోంచి ఇంకో భ్రాంతిలోకి వెళ్ళటం, జన్మ తీసుకోవటం. లేదు, యోగ మార్గం అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఆశ్రమంలో చేరి యోగము కఠోపనిషత్తులో ఇక్కడ ఆశ్రమంలో చెప్పబడుతోంది, యోగం అని చెప్పబడుతోందని చెప్తున్నాడు. మిగతావి యోగం కాదు. పేర్లు పెట్టుకుంటున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు నేను రవీంద్రనాథ్ ఠాగూర్ అని పేరు పెట్టుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోతాను నేను? ఏరా, నెత్తి బీరకాయలు నెయ్యి అంతే. సో అందువలన ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కేవలం దీనివల్ల మనం రావడం లేదు, దానికి కావాల్సిన లక్షణం మన దగ్గర లేదు. సో ఇటువంటి యోగం వలన మాత్రమే వాడు పరమాత్మని చేరితే తనకి మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాడు.